హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో జాబ్ ఓపెనింగ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వెండర్ సైడ్ ఏదైతే ఓపెనింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ ఉంటారు, కోఆర్డినేషన్ టీమ్ ఉంటారు, టెండరింగ్ టీమ్ ఉంటారు, బిల్డింగ్ టీమ్ అండ్ సేఫ్టీ టీమ్. సో ప్రతి దాంట్లో కూడా మనకి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క టీం ఎట్లా అంటే ఎగ్జిక్యూషన్ టీం అంతా సైట్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటారు, కోఆర్డినేషన్ టీం సైట్ కోఆర్డినేషన్స్, మెటీరియల్ డెలివరీ అండ్ అన్నీ చూసుకుంటారు. టెండర్ టీం వచ్చేసి ప్రొక్యూర్మెంట్, ఏదైతే ఆన్ బోర్డ్ రావాలి, ఎంత బడ్జెట్ ఇవ్వాలి, ఎంత బ్యూకి స్టడీ చేసి డ్రాయింగ్ స్టడీ చేసి కోట్ ఇచ్చి మార్కెట్లో విన్ అయ్యడానికి తీసుకుంటారు. బిల్లింగ్ టీం మెటీరియల్ డెలివరీ ఎంత ఎగ్జిక్యూషన్ అయింది మనం క్లెయిమ్ చేసుకోవాలి, లేకపోతే వెండర్కి బిల్స్ రావు. సో బిల్లింగ్ టీం అట్లా వర్క్ చేస్తారు. సో అండ్ సేఫ్టీ టీం వచ్చేసరికి ఏదైతే వీళ్ళందరూ సైట్లో వర్క్ చేస్తారో వాళ్ళకి అందరికీ సేఫ్టీ కావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ వర్క్ చేస్తారు. సేఫ్టీ లేకుండా ఎలా ఉంటుందంటే, సేఫ్టీ లేదంటే మనం కొంతమంది లైఫ్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. సో సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సో సేఫ్టీలో కూడా మనకు ఓపెనింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంత ఓపెనింగ్స్. సో మార్కెట్లో బోల్డ్ మంది వెండర్లు ఉంటారు, ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క దగ్గర వర్క్ చేస్తుంటారు. సో ప్రతి వాళ్ళకి వీళ్ళందరి దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనకి ఇంజనీర్స్ కావాల్సి వస్తుంది, సూపర్వైజర్స్ కావాల్సి వస్తుంది, వీళ్ళందరూ కావాలి. నెక్స్ట్ కన్సల్టెన్సీస్లో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి పిఎంసి, కాస్ట్ కన్సల్టెంట్, డిజైన్ కన్సల్టెంట్ అండ్ వీళ్ళు ఏమేమి వర్క్ చేస్తారని డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఏముంటుందంటే పిఎంఓ రోల్లో ఏంటంటే వీళ్ళందరూ క్లయింట్కి వర్క్ చేస్తారు. కానీ క్లయింట్ ఇంతమందిని కోఆర్డినేట్ చేయకుండా పిఎంఓ అని ఒక రోల్ని క్లయింట్ కోఆర్డినేట్ చేస్తారు. సో క్లయింట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలనుకోండి. సో క్లయింట్ అందరినీ కోఆర్డినేట్ చేయలేక ఒకళ్ళతో కోఆర్డినేట్ చేస్తారు. ఆ పిఎం అనే అతను వీళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తారు. పిఎంసీని కానీ, కాస్ట్ కన్సల్టెంట్ని కానీ, డిజైన్ కన్సల్టెంట్ని కానీ, పిఎంఓకి వెండర్కి కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురు కన్సల్టెంట్ని కోఆర్డినేట్ చేస్తారు, పిఎంసీ వచ్చేసి వెండర్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. సో అట్లా ప్రాజెక్ట్ని ఇన్ టైంలో క్లయింట్కి కావాల్సిన విధంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా డెలివరబుల్ చేయడానికి వర్క్ చేస్తారు. సో ఈ అన్ని రోల్స్ పిఎంసీ, కాస్ట్ కన్సల్టెంట్, డిజైన్ కన్సల్టెంట్, పిఎంఓలో కూడా అన్నిటిలో జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? క్లయింట్ ఎంప్లాయీస్కి అన్ని ఫెసిలిటీస్ కావాలి. సో ఫెసిలిటీస్ వస్తారు. ఫెసిలిటీస్ టీమ్స్లో క్లయింట్ ఎంప్లాయీస్ అంతమంది టీం ఉంటారు. 500 ఉంటారు, కొంతమంది 1000 ఉంటారు, లేదా కొంత 10,000. వీళ్ళందరికీ కావాల్సిన డే టు డే ఫెసిలిటీస్, ఆఫీస్కి వచ్చిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. వాటి కోసం ఫెసిలిటీస్ టీమ్ ఉంటారు, వాళ్ళు కూడా కన్సల్టెంట్. ఇందులో కూడా ఇంజనీర్స్ కావాలి, హౌస్ కీపింగ్ టీం కావాలి అండ్ డిఫరెంట్ కేటగిరీస్ టీం అందరూ కావాలి. సో ఇక్కడ కూడా ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ మనకి ఇంకా కన్స్ట్రక్షన్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ టీం ఉంటుంది. ట్రాన్సాక్షన్ టీం అంటే ఫస్ట్ ఇనిషియల్గా వస్తారు. క్లయింట్కి ఒక ఆఫీస్ స్పేస్ కావాలి. సో ఆఫీస్ స్పేస్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. నాకు ఇన్ని ఫ్లోర్లో కావాలి, ఒక ఫ్లోర్కి ఇంత ఏరియా కావాలి, లేకపోతే డిఫరెంట్ క్రైటీరియా. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, సైట్ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫో తీసుకొని మార్కెట్లో ఎక్కడైతే బెస్ట్ ప్లేస్ క్లయింట్ సూట్ అవుతుందో ఆ ప్లేసెస్ అన్ని సెర్చ్ చేసి క్లయింట్ చూపిస్తారు. అందులో నుంచి ఒక సైట్ని క్లయింట్ చూస్ చేసుకుంటారు. వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఏది సూట్ అవుద్దు అనేది, వాళ్ళ క్రైటీరియా, వాళ్ళ ఫైనాన్షియల్కి అన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటారు. సో క్లయింట్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఇన్ని కన్సల్టెన్సీస్ వర్క్ చేస్తాయి. ఇవి అన్నిట్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనకి జనరల్గా కొన్ని నాకు గుర్తున్న వరకు నేను చెప్పిన కన్సల్టెన్సీస్ ఏమున్నాయి. సస్టైనబిలిటీ ఉంది, ట్రాన్సాక్షన్ టీం ఉంది, ఫెసిలిటీస్ టీం ఉంది, పిఎంసీ ఉంది, కాస్ట్ కన్సల్టెన్సీ ఉంది, పిఎంఓ ఉంది, ఇప్పుడు మన ఏదైతే డిజైన్ కన్సల్టెన్సీ ఉంది. వీళ్ళందరూ కన్సల్టెన్సీస్. వీటిలో కూడా అన్ని జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం ఇంజనీర్స్ అందరూ కావాల్సి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళందరూ టెక్నికల్గా అండ్ టీమ్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, డ్రాయింగ్ స్టడీ చేయాల్సి వస్తుంది, డ్రాయింగ్స్ నుంచి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది అండ్ క్వాంటిఫికేషన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళందరూ రోల్స్ ఉంటాయి. సో ఇన్ని ఓపెనింగ్స్ ఉంటాయి. ఇవి కన్సల్టెన్సీస్ అనేది మేజర్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవి ఏంటి, టాప్ నాకు తెలిసిన కంపెనీస్ వరకు వస్తుంది. JLL, CBRE, WTP, TNT, CNW, ఇంకా కాస్ట్ కొలాబరేటివ్, ఇంకా 1 K, 2 K, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117
నైట్ ఫ్రాంకో, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో కూడా బోల్డ్ ఓపెనింగ్స్ ఉంటాయి. మనకి ఫ్రెషర్స్ అనుకోండి, నిక్మర్ అయితే వాళ్ళకి నిక్మర్ వాళ్ళ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉంటాయి. అవి కంప్లీట్ చేస్తే వాళ్ళకి జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. లేదు ఫ్రెషర్గా అప్లై చేయాలి అనుకోండి, బీటెక్ చేసి ఎంటెక్ చేసిన వాళ్ళు లింక్డ్ఇన్ లేకపోతే నౌకరీ వీటి ద్వారా వీళ్ళని అప్రోచ్ అయితే మీకు మంచి ఓపెనింగ్స్ పడతాయి. అండ్ మంచి శాలరీతో మీరు జాబ్ ఓపెన్ చేసుకోవచ్చు. వీటి కాకుండా అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవి కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ కన్సల్టెన్సీ స్ట్రీమ్ నుంచి ఉండి ఇవన్నీ. సో ఇక్కడ నేను ఏదైతే రాస్తూ మీకు ఏదైతే వీడియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో జస్ట్ ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చేశాను. ఏమైనా రాసినప్పుడు ఏదైతే నేను పెన్ యూజ్ చేస్తున్నాను, ఏమైనా ఓవర్ఫ్లోలో మిస్టేక్స్ ఏమైనా స్పెల్ మిస్టేక్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే జస్ట్ నేను మీకు జస్ట్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి తక్కువ టైంలో రాసుకుంటూ వచ్చేసాను అంతే. ఓకే. అండ్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్కమ్ లేదు మీకు ఇంకేమైనా కంపెనీస్ గురించి లేదంటే కన్స్ట్రక్షన్లో మీకు ఏమైనా తెలిసిన కంపెనీస్ ఉంటే కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి ఈజీగా ఆపర్చునిటీస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక్కరికి మన ద్వారా లైఫ్ వచ్చిందంటే కూడా చాలు. సో ఇది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్.